మోడీకి సంబంధించినంత వరకు ఇప్పుడు ఓసీలలోనే ఒక కోపం మొన్నొకటి క్లియర్ అయ్యి తీసుకొచ్చి ఆయన నెత్తిన రుద్దబోయారు. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారానికి. తర్వాత కోర్టే అడ్డుకున్నటువంటి పరిస్థితి చూసాం. ఏదైతే మోడీ మీదకి ఏది పెద్ద ఎత్తున ఓసీలతో యాజిటేషన్ చేయించే క్రమంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలతో అది కాస్త ఎబేయన్స్. ఆ రోజునే కదా కోర్టు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. యూనివర్సిటీల్లో ఏదైతే కుల నిర్మూలన కోసం ఏర్పాటు చేసే సంఘాల్లో ఓసీలు లేకుండా ఓన్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను పెట్టి వాళ్ళ ద్వారా చివరికి అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేస్తే అమ్మాయి రిజెక్ట్ చేసినందుకు కూడా 50,000 పెనాల్టీ వేసిన దౌర్భాగ్యమైనటువంటి స్టేజీలో దేశవ్యాప్తంగా ఓసీలందరూ ఆందోళనకు రెడీ అయితే చివరికి కోర్టు జోక్యం చేసుకుని దాన్ని కంట్రోల్ చేసింది. ఇప్పుడు ఇంకొక కథ నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు 4 మార్కులే వచ్చినటువంటి అతనికి మెడికల్ పీజీ. దీంతో మోడీ ఎట్లా చేస్తావు నువ్వు అని నిలదీస్తున్నారు. ఇందులో మోడీ చేసింది ఏంటి? కోర్టు ఇచ్చిన ఆదేశాలు కట్ ఆఫ్ మార్క్స్ కంటే కూడా తక్కువ వచ్చినా కూడా వాళ్ళని అలౌ చేయండి అని. అయితే 4 మార్కులకి అలౌ చేయొచ్చా చేయకూడదా? ఇది ఇప్పుడు సమస్య. దాని మీద చర్చించచ్చు. కానీ మోడీ అది కేంద్ర ప్రభుత్వ చట్టంలోంచి భాగంగా చేసుకొచ్చింది కాదు. అది యూనివర్సిటీలు చేసేటటువంటి పని, కింద ఉన్నటువంటి వాళ్ళు చేసే పని. దీంతో మోడీ టార్గెట్గా కథ నడుస్తుంది. రైతులతో ఉద్యమింపజేయాలా, ఓసీలతో ఉద్యమింపజేయాలి, అన్ని వర్గాలకి మోడీని శత్రువుగా చేసేటటువంటి కుట్ర చాప కింద నీరులా జరుగుతోంది. మీడియా తమకి తెలుసో తెలియకో ఆ కుంభకోణంలో పాత్రధారి అవుతోంది.